స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను ఈటీఎఫ్ ట్రేడింగ్ గురించి ఈరోజు నేను ముందుగా చెప్తున్నాను, రోజువారీగా ఏం చేస్తున్నా అని చెప్పేసి. సో ఈరోజు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగానే మార్కెట్ నా డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. అంటే నిఫ్టీ బీస్ని బై చేశాను కదా, నిన్న ఒక షేర్ బై చేశాను. అంటే ఆల్రెడీ ఒక షేర్ బై చేశాను, ఆల్రెడీ 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట. బట్ స్టిల్ నేను 9 రూపీస్ లాస్లో రన్ అవుతుంది 2 షేర్లు బై చేసినందుకు. ఈరోజు చూసుకుంటే నిఫ్టీ బీస్ అనమాట బాగా లో నుంచి పైకి వెళ్ళింది. ఈవెన్ మీ 2 గ్రాఫ్లు సేమ్గా ఉంటుందండి. నిఫ్టీ బీసు, నిఫ్టీ 50 2 గ్రాఫ్లు సేమ్గా ఉంటుంది అనమాట. సో కానీ అసలు యాక్చువల్లీ ఈరోజు నిఫ్టీలో హయ్యెస్ట్ వెయిటేజ్ ఇచ్చింది లాస్ ఇంత కిందకి పడడానికి మెయిన్ రీజన్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండి. ఇండస్ఇండ్ బ్యాంక్ అసలు ఎప్పుడూ కూడా ఇంత ఫాల్ ఎప్పుడు జరగలేదండి. ఈ ఒక్క రోజులోనే 25% లాస్లు పడ్డదనమాట. 25% పడ్డది. జస్ట్ ఇమాజిన్, ఈరోజు ఎవడైనా బై చేసి ఉంటే ఆడి బాధ ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియదు ఆడికి. ఒక్క రోజులో జస్ట్ ఇమాజిన్ 10,000 రూపాయలు పెడితే ఒకే ఒక్క రోజులో 7,500 అయిపోయి ఉంటుంది అడిగి. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంకు ఏంటి మరో ఎస్ బ్యాంక్ అవుతుందా ఏంటి అనేది కాలమే చెప్పాలి. బట్ నేను గత 2-3 రోజుల నుంచి చూస్తున్నానండి, 900 వరకు వచ్చింది. ఇదేదో చాలా బాగుంది, ఓకేనా. ఎలాగో 900 దగ్గర దీని సపోర్ట్ లెవెల్ ఉంది, అది ఎప్పుడు బ్రేక్ చేయకుండా మంచి సపోర్ట్ లెవెల్ జోన్కి వచ్చింది. ఇంకా ఆలోచిస్తున్నాను, ఓకే ఏమైనా మూమెంటం ఉండొచ్చా పైకి, అప్ సైడ్ మూమెంటం వస్తే చూద్దాం. 900 నుంచి ఈరోజు ధమాలని పడ్డది, అంటే సెల్లింగ్ లెవెల్. ఈరోజు ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ 9 కోట్ల పైగా వాల్యూమ్స్ జనరేట్ అయిందనమాట ఇండస్ఇండ్ బ్యాంక్లో. అంటే ఆల్మోస్ట్ అంత లెవెల్ ఆఫ్ సెల్లింగ్ ఎందుకు జరిగింది అనేది కూడా చాలా చర్చనీయాంశం. అయితే త్వరలోనే తెలుస్తుంది దాని గురించి ఏంటనేది. అంటే నాకు తెలిసినంత వరకు కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా లోగా ఉందన్నమాట. ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, ఈ కంపెనీ ఇది యొక్క ఇండస్ఇండ్ ఫాల్. అలాగని అది ఒకటే ఇవ్వలేదు వెయిటేజ్, జొమాటో కూడా బాగా భారీగా రాడ్ వేసిందనమాట. జస్ట్ కబడ్డీ ఆట తెలుసు కదా, కబడ్డీ అని చెప్పేసి ఇలా 200 ఇలా టచ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. జస్ట్ ఇమాజిన్, ఈరోజు జొమాటో కూడా 4% పడ్డదండి. సో ఇంత దారుణంగా తయారైందనమాట నిఫ్టీలోను ఈ వెయిటేజ్ ఉన్న షేర్స్. సో ఎనీహౌ ఇట్స్ ఓకే, నేను అంతగా దీని గురించి కంప్లైంట్ చేయను, ఎందుకంటే నా విజన్ ఏంటి నిఫ్టీ బీస్, ఓకేనా. సో షార్ట్ టర్మ్ అనమాట, షార్ట్ టర్మ్ విజన్ గురించి నేను ఆలోచిస్తున్నాను. జస్ట్ కొన్ని రోజుల్లో మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోతాను ఈ షేర్ నుంచి, నిఫ్టీ బీస్ నుంచి. సో నేను అనుకున్నాను జస్ట్ దీని మీద అబ్జర్వ్ చేద్దాం వెయిట్ చేస్తాను అనమాట. సో ఓకే, నిఫ్టీ బీస్ అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది కూడా కొంచెం మూమెంటం ఇస్తుందన్నమాట. సో నేను యావరేజ్ చేశాను అనమాట నిఫ్టీ బీస్ని. సో ఈరోజు నాకు యావరేజ్ అయ్యిగా నాకు ఎంత వచ్చింది, 2 షేర్లకు గాను అంటే 500 రూపీస్ గాను 256.74 యావరేజ్ ఇచ్చిందనమాట. ఓకే, కానీ ఇన్వెస్టింగ్ వాల్యూ 513. ఓకే, నాకు 256.74 దాటే అక్కడి నుంచి ప్రాఫిట్, ఓకేనా. సో అయితే అదే ఆలోచిస్తున్నాను, మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది, అదే ఆలోచిస్తున్నాను. సో రేపు ప్రీ మార్కెట్లో ఇంకో 2 షేర్స్ బై చేయడానికి అలా చూస్తాను. ఓకే, సో అప్పుడు 1000 రూపీస్ అవుతుంది, ఓకేనా. సో అప్పుడు ఇంకొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ప్రీ మార్కెట్లో తీసుకుంటాను. మూమెంటం రేపు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది నిఫ్టీ, ఎందుకంటే దాని ప్రకారంగా ఆలోచిస్తాను, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ ఈరోజు అయితే మార్కెట్ మాత్రం చాలా డమాలండి. అండ్ అంతేకాదు, ఈరోజు మార్కెట్ ఇంత లో నుంచి పైకి రావడానికి కూడా రీజన్ ఫస్ట్ యుఎస్ మార్కెట్ ఎప్పుడూ లేనంత ఫాల్. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఎప్పుడు 400 కంటే ఎక్కువ పాయింట్లు ఫాల్ అవ్వదు డోజన్స్. ఈరోజు 2% పడ్డదండి, అంటే క్రాష్ అయిపోయింది. 890 పాయింట్లు ఫాల్, జస్ట్ ఓన్లీ ఒక ట్రంప్ స్టేట్మెంట్ వల్ల. 890 పాయింట్లు అంటే ఈరోజు అడుక్కు తినాలి యాక్చువల్. చాలామంది లాస్ అయ్యి ఉంటారు యాక్చువల్లీ. అమెరికా యుఎస్ మార్కెట్స్లో 2% పడ్డది ఒక్క రోజులో. 2% మందే కూడా మంది కూడా 1% పడ్డంటే అతలకదలం అయిపోతుంది. అలాంటిది 2% అంటే అలాది పెద్ద క్రాష్ అనమాట, పెద్ద రాడ్ వేసింది అనమాట. 890 పాయింట్ల రాడ్ వేసింది. సో ఎనీహౌ ఇట్స్ ట్రూలీ
డిఫికల్ట్ అండి యూఎస్ మార్కెట్స్. ప్రజెంట్స్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇండియా మార్కెట్ చాలా ఎకో ఫ్రెండ్లీగా చూపిస్తుంది. అంటే నేను ఎటువంటి గొడవలకి పోను, నేను ఎటువంటి టారిఫ్స్కి గొడవలకి పోను అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో విచ్ ఈజ్ మార్కెట్ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంది. సో ఇది కొంత పాజిటివ్ పరిణామం అయినప్పటికీ కూడా మన వాళ్ళు మరి కంపెనీల్లో లాభాలు ఉండాలి కదా, పెట్టే కంపెనీలో లాభాలు ఉండాలి. ఎంత పాజిటివిటీ ఉన్నా బయట ఎన్వైర్న్మెంట్, కంపెనీ లాభాల్లో లేని కంపెనీలో ఏం పెడతారండి ఇన్వెస్ట్మెంట్స్. సో అన్ని లాసుల్లో రన్ అవుతున్నాయి. సో చూడాలి, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ రేపు ట్రేడింగ్ మార్కెట్లో కలుద్దాం. ఓకే, సో ఎవరైనా మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం ట్రై చేయండి. అండ్ కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ట్రై చేయండి. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తుంటాం. ప్రజెంట్ ఈరోజు అయితే క్లోజ్ చేశాను. మార్కెట్ టైమ్స్లో అయితే నేను రిస్ట్రిక్ట్ చేసి ఉంచాను అనమాట వాట్సాప్ గ్రూప్ని ఇంటరాక్షన్కి. మార్కెట్ అయిన తర్వాత మాట్లాడదాం బెస్ట్ అని చెప్పేసి. సో ఎవరైనా మీకు తెలిసిన నాలెడ్జ్ నాతో షేర్ చేసుకోవాలన్నా, నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలన్నా, దట్ ఈస్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ వాట్సాప్. ఓకే, సో వాట్సాప్లో జాయిన్ అవ్వడం ట్రై చేయండి. ఓకేనా? అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.